ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దిస్, డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ దిస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, అంటే నాకు నేను వెరీ బిగినింగ్ డేస్లో ఉన్న లైక్ మనీ అంటే లైక్ కావాల్సి వచ్చినప్పుడు ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ డిస్కవరీ వాటికి వెనకాతల వాయిస్లు చెప్పేవాడిని, అవి కూడా చేసేవాడిని. తర్వాత ఈ మొక్క 3 అంగుళాలు పెరిగితే కట్ చేయండి, ఇలాంటివన్నీ కూడా అవి కూడా చెప్పేవాడిని నేను, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సో అప్పుడు ఆ నేషనల్ జియోగ్రఫీ వెనకాల కామెంటరీ నుంచి ఈరోజు ఒక సింహానికి నిజంగా చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. యా, ఎంజాయ్డ్ అన్న. ఆలీ గారు సార్, తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. బిఫోర్ క్వశ్చన్ అండి, ఒక చిన్న ఇది ఏంటి అంటే కాస్త ముఫాసా గురించి అడగండి అని చెప్పి, బికాజ్ ఇది ముఫాసా ఈవెంట్ కాబట్టి, పెళ్లి కొడుకు ఇవాళ ముఫాసా కాబట్టి మనం ముఫాసా గురించి మాట్లాడదాం. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. సత్య గారు అండ్ అలీ గారు, సో ముఫాసా మీరు అన్నట్టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ డిస్నీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్, డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సీయింగ్ యూ దేర్ ఈజ్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, దిస్ ఈజ్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని, అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు, ఓకే. పెద్ద సినిమా అయితే 8 నెలలు, లేదంటే 1 సంవత్సరం, ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాస్తుంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి సార్ ఇది సార్ ఇదండి ఇదే అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 more, అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసో లేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి ఇద్దరు యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు తిరగకపోతే ఓ పేట్ ఓ బాల్నేరత ఇద్దరు బ్రహ్మానందం అని అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనోళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యతేలి తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు యాక్ట్ చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూసారు కదా ఇప్పుడు షారూఖ్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూఖ్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్
నాణ్యలాల్ ఎవరండి?